పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం గంగమ్మపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎర్నేన కైలాసరావు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై పురస్కారాన్ని అందుకోవడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించారు. ఇప్పటికే 2023లో ఐడిటిఏ సీతంపేట వారు అందజేసిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము కైలాసరావును సత్కరించగా, ఇటీవల రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా యోగాంధ్ర 2025 అవార్డును కూడా అందుకోవడం విశేషం. బోధనలో సృజనాత్మకత పద్ధతులు అనుసరిస్తూ విద్యార్థులు విజ్ఞాన పిపాసన పెంచడమే కాకుండా సమాజంలోనూ బహుముఖ ప్రతిభను చాటుతున్నారు. పోటీ పరీక్షల పుస్తక రచయితగా అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలుస్తూనే సన్మాన పత్రాల రచయితగా కూడా కీర్తిని పొందారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి లిపో రిసోర్స్ పర్సన్గా విధులు నిర్వర్తించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి గౌరవాన్ని తెచ్చుకున్నారు. అంతేకాదు జానపద కళాకారుడిగా తన ప్రత్యేకతను చాటుకొని విద్యార్థులకు సాంస్కృతిక రంగంలోనూ స్ఫూర్తినిచ్చారు. కుటుంబ బెల్లంతబీన్ అందరికీ నమస్కారం. నా పేరు కైలాసరావు ఎర్నేన. నేను ప్రస్తుతం ఐటిడిఏ సీతంపేట పరిధిలోని చదువు సంస్కృతుల పూలతోట GTWHS స్కూల్ గంగంపేటలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నాను. దీనికంటే ముందు మన ఐటిడిఏ సీతంపేటలోని విద్యా విజ్ఞానాల పూలమొక్క GTWHS స్కూల్ చిన్నబగ్గలో తెలుగు పండితునిగా పనిచేశాను. ఇందులో భాగంగా నన్ను ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఇటీవల యోగాంధ్ర 2025లో పాటల పోటీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానము, తదుపరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి JRF అవార్డు అందుకోవడం జరిగినది. మన ఐటిడిఏ సీతంపేట 2023లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం జరిగినది. అయితే ఇందులో భాగంగా నేను లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్కి డిఆర్పిగా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్గా స్టేట్లో పాల్గొనడం జరిగినది. తదుపరి సవర భాష వాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో కూడా నన్ను వినియోగించడం జరిగినది. నేను ముందుగా సైన్స్ విద్యార్థిని, తదుపరి మళ్ళీ ఆసక్తితో చౌదరి నాయుడు గారు, సూర్యం మాస్టారు, కింబూరు అప్పలనాయుడు మాస్టారు వీరందరి ప్రోత్సాహంతో నేను మళ్ళీ తెలుగు సాహిత్యం వైపు కూడా మళ్ళాను. అందులో భాగంగా జానపద గురువు గారు వంగపండు గారి ప్రోత్సాహంతో, ఆయన వద్ద శిక్షణతో, తదుపరి మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి వ్యాకరణ భిక్షతో అనేక మంది గురువుల ప్రోత్సాహంతో, జర్రా అప్పారావు గారి శిక్షణలో వీరందరూ నన్ను వాళ్ళ బిడ్డగా వాళ్ళ గుండెలకు నన్ను హత్తుకొని నాకు చాలా విద్యని అందించారు. అందులో నేను కొంచెం ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే భాగంగా కూడా నేను ఇప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. చక్కని ఆక్సిజన్ అందేది నా గిరిజన పిల్లలకి, చక్కని ప్రశాంత వాతావరణం అందేది నా గిరిజన పిల్లలకి. అందుకు నా వాళ్ళు చాలా గొప్ప పిల్లలు. కాంపిటేటివ్కి బుక్స్ రాయడం అనేది కూడా నాకు నా గురువుల దయతో రావడం జరిగినది. అటు గ్రూప్ 4కి కానీ డిఎస్సికి కానీ ఖాళీ సమయాలలో, నేను విశ్రాంతి సమయాలలో వేసవి సెలవుల్లో వెళుతుంటాను. ప్రస్తుతం నా గంగంపేట పాఠశాలని, ఇది గమ్ అంటే పావనమైనది అని సంస్కృతంలో ఉంటుంది. అటువైపుగా చదువులలో ఎంతో కష్టపడి ఈ పాఠశాలని పేరుని నిలబెట్టేందుకు నా వంతు ప్రయత్నం నా మిత్రులందరితో చేస్తానని నమస్కరిస్తున్నాను.